బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ అసోసియేషన్ సభ్యులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. స్వాతంత్ర్యం వచ్చాక 2014 వరకు అనేక ఉగ్రవాదులు జరిగాయని అన్నారు. ఇక ఎంఓఎస్ హోంగా నేను పనిచేశానని, యూటీలతో పాటు 10 రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఉన్నానని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నామని మోడీ, అమిత్ షా, కొందరు అధికారులకు నాకు మాత్రమే తెలుసని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో 42,000 మంది పాకిస్తాన్ కారణంగా చనిపోయారని గుర్తు చేస్తూ మోడీ ప్రభుత్వం ఎలా ప్రతీకారం తీర్చుకుందో వివరించారు. అనంతరం బీజేపీకి ఓటు వేసే మూడోసారి మోడీని ప్రధాని చేయాలని కోరారు. పరిశ్రమ పెట్టి డెడికేట్ చేశాం. ఆయన గాడిలో గుడ్డులాగా 1600 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్స్ ఎవరు కూడా టీఆర్ఎస్ కానీ చేయలేదు. మేము చేశాం, డెడికేట్ కూడా చేశాం. అదే ఆయన గాడిలో గుడ్డులాగా కనిపిస్తుంది. హైదరాబాద్ లో రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ పెట్టి ఇన్వెస్ట్ చేశాం. అది గాడిలో గుడ్డులాగా కనిపిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ మంజూరు చేశాం. ఆయన గాడిలో గుడ్డులాగా కనిపిస్తుంది. వందే భారత్ ట్రైన్లు ఇచ్చాం, అది గాడిలో గుడ్డులాగా కనిపిస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాన్స్టిట్యూన్సీ లో ప్రధానమంత్రి గారు ఒప్పించి 720 కోట్ల రూపాయలతో రైల్వే స్టేషన్ ఈ రోజు మనం ప్రారంభించాము. 25% పూర్తయిపోయింది. మరి అది మన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆయన కాబట్టి చిల్లర మాట ముఖ్యమంత్రి ఆయన లేకుండా ఆలోచన లేకుండా మీ కడుపు పేగులు తీసి మెడకేసుకుంటా, మీ కళ్ళు మీకు గోడీలాడతా, మీ చెడ్డి తీసుకొని నేనేసుకుంటా ఎట్లా మాట్లాడుతుందంటే మన కేసీఆర్ మామూలుగానే చూడలేదు. ఆయన బట్టలు ఇప్పేసి చూడగలరు. మామూలుగానే చూడాలంటే కష్టం కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి బట్టలు ఇప్పేస్తా, చెడ్డి తీసుకుంటా. ఇంకా ఒక ముఖ్యమంత్రి